రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నిన్న టాక్సిక్ ప్రీలీజ్ ఈవెంట్ లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. సో స్టూడెంట్స్ కూడా గాయాలు అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని మీద ఇప్పుడు మల్లారెడ్డి పైన పేరెంట్స్ అందరూ కూడా సీరియస్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, నిన్న టాక్సిక్ ప్రీలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీలో జరిగింది. అక్కడ ఒక ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల స్టూడెంట్స్ అందరికి కూడా గాయాలైనాయి, కొంతమంది కాళ్ళు ఇరిగాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. సో దీనిపైన ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా సీరియస్ అయ్యారని, మల్లారెడ్డి మీద దాడికి దిగారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది, మా స్టూడెంట్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, పేరెంట్స్ నిజంగా దాడికి దిగారా, అలాగే ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఇది ఏ స్థాయి బడ్జెట్ క్రియేట్ చేసింది? టాక్సిక్ సినిమా 26వ తేదీ రిలీజ్ ఉంది. ఇది ఒక రకమైన గ్లోబల్ సినిమాలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మొత్తం కూడా ఒక యాష్ వదిలేస్తే అందరూ కూడా ఫిమేల్ హీరోయిన్స్, దేశంలో పాపులర్ హీరోయిన్స్ నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియో, హిమా ఖురేషి. సో మంచి ఫిమేల్ కాస్టింగ్. వాళ్ళల్లోనే కొంతమంది విలన్లు ఉన్నారు, వాళ్ళల్లో బాధితులు ఉన్నారు, వాళ్ళల్లో ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మేల్ కాస్టింగ్లో ఇతని కొడుకు క్యారెక్టర్ ఇద్దరు ఇతనే అనమాట. రెండు అంటే విలను ఇతనే, హీరో ఇతనే. అది కొంత స్పెషల్, అది కొంత రిస్క్ ఎలిమెంట్ కూడా నిజానికి. బట్ గతంలో కూడా అలాగే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా చేశారు అలాంటి సినిమాలు. కొడుకు హీరో, తండ్రి విలను, లేకపోతే తండ్రి హీరో కొడుకు విలను, ఇలాగా చేసిన సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ ఆస్పెక్ట్నే తీసుకున్నారు వీళ్ళు. బ్యాక్గ్రౌండ్ కూడా గోవాలో పోర్చుగీల్ గవర్నమెంట్లో అప్పుడు వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు గోవాలో అక్కడ గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్, స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగే కథ ఇది. అక్కడి నుంచి తీసుకున్నారు. ఒక మాఫియా ఫ్యామిలీలో జరిగే డ్రామా అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది నిన్న ఇక్కడ తెలుగు మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా యాష్కి ఇండియాలోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది తెలుగే. కేజీఎఫ్ కూడా తెలుగులో రిసీవ్ చేసుకున్నట్టు ఎక్కడ రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 100% దాని ఏమంటారు ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడ అయిపోయింది అనమాట. ఆల్రెడీ థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయిన అడ్వాన్స్ బుకింగ్లోనే 24 గంటలు ఒక బుక్ మై షోలోనే 1,74,000 టికెట్లు అమ్ముడుపోయినాయి. ఇప్పుడు చూస్తే 5,300 టికెట్లు గంటకి అమ్ముడుపోతున్నాయి. ఏది ఇంకా 26, ఈరోజు 23, ఇంకా 3 రోజులు ఉన్నది అనగానే అంత బజ్ క్రియేట్ అయింది తెలుగులో. అందుకని దీన్ని గ్రాండ్గా చేయాలని వీళ్ళు ప్లాన్ చేశారు. దానికోసం వీళ్ళు మల్లారెడ్డి ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే ఆయన పట్టుకున్నాడు. ఆయన యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ప్రీ రిలీజ్ పెట్టారు. అయితే అక్కడ అసలు ఇలాంటిది కాలేజీలో పెట్టడం పట్ల కాలేజీ విద్యార్థుల పేరెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, మీడియాతో మాట్లాడారు. ఇది సరైనది కాదు, మా విద్యార్థులు మేము విత్డ్రా చేసుకుంటామని కూడా బెదిరించారు. ఎందుకంటే ఇది బూత్ సినిమా అన్న పేరు వచ్చింది, దీనికి ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. డైలాగులు కానీ ట్రైలర్ చూస్తేనే మనకి కంపల్సరీ దీంట్లో ఎప్పుడూ లేనంత బూత్ ఉంది అనేది అర్థమవుతుంది. సో అలాంటి దాన్ని అక్కడ పెట్టడం అంటే వాళ్ళందరూ రేపు సినిమా కూడా చూడాలనుకుంటారు. ఇటువంటి కాలేజీ అట్మాస్ఫియర్లో అలాంటిది పెట్టచ్చా అన్న విమర్శలు వచ్చాయి. ఇది మా కాలేజీ మా ఇష్టం అని వాళ్ళ కోడలు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆయనైతే మా స్టూడెంట్స్ బంగారం, అందుకే నేను ఇక్కడ పెట్టానని కూడా ఆయన సరదాగా మాట్లాడు. ఆయన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది యాక్చువల్గా. నేను అప్పుడు యానిమల్కి 1000 కోట్లు వస్తాయని, 1000 కోట్లు వచ్చింది, దీనికి 2000 కోట్ల పైన వస్తుంది అని కూడా ఆయన చెప్పాడు. సో చాలా ఉత్సాహంగా ఆయన మాట్లాడాడు. అట్లాగే హీరోయిన్ల మీద కూడా ఆయన చాలా కామెంట్లు చేశాడు. మరోపక్క యాష్ కూడా దీంట్లో మంచి ఉపన్యాసం ఇచ్చాడు. అయితే ఆయన ఉపన్యాసం కూడా కాంట్రడిక్టరీగా మారింది, కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే నార్త్ సౌత్ ఇదంతా చూడకండి, దేశం అంతా ఒకటే. మనం ఇప్పుడు సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాలు తప్ప ఇది కన్నడ సినిమా, తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా అనేది లేదు, ఇండియన్ సినిమానే. కాబట్టి మొత్తం హోల్ ఇండియా ఒకటిగా ఉండాలి. ఎవరన్నా చెప్తే కూడా మీరు నమ్మకండి, వినకండి, నార్త్ సౌత్ డివైడ్ వద్దు అని చెప్పాడు. ఇది ఇప్పుడు యాక్చువల్గా సౌత్ అంతా కూడా నార్త్ మీద కోపంతో ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం, అట్లాగే నార్త్ ఇండియాలో ఉండే పాపులేషన్ అంతా సౌత్ ఇండియా పోషించాల్సి రావడం, పన్నులు కూడా వీళ్ళు ఎక్కువ కట్టుతూ ఉండడం, చాలా విషయాల్లో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అది ఇతను పక్కన పెట్టేసి ఇతని సినిమా కోసం, ఎందుకంటే ఇతని సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇతనికి నార్త్ సౌత్ డివైడ్ ఉంటే ఇతనికి ఇబ్బంది.
ఎందుకంటే సౌత్ ఫిల్మ్ వల్ల అక్కడ బాయ్కాట్ చేశారనుకో ఇబ్బంది. అందుకని తన సినిమా ప్రమోషన్ చేసుకోకుండా రాజకీయాల్లో నార్త్ సౌత్ డివైడ్, ఇతనికేం పని, ఇతను ఎందుకు మాట్లాడాడు అన్న విమర్శ సౌత్లో వస్తుంది. సో అది ఇంకా పెద్దదవుతుందా లేకపోతే అంతవరకే ఉంటుందా అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం అతను తెలుగు ఆడియన్స్, తెలుగు కూడా అతను మాట్లాడగలడు కాబట్టి తెలుగులో కూడా మాట్లాడాడు. సౌత్ ఇండియన్ దీని తర్వాత తెలుగుని మీద ఆయన బాగా ఫోకస్ చేసి తెలుగు ఆడియన్స్ ఎంత గొప్పగా ఉంటారు, నాకెంత ఇది చేస్తారో అవన్నీ కూడా చెప్పాడు. అయితే దీనికి ప్రముఖులు ఎవరు రాలేదు. ఒక దిల్ రాజు మాత్రం వచ్చారు. వాళ్ళ ప్రొడ్యూసర్కి ఇది ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్స్. కేవిఎన్ అంటేనే కే వెంకట నారాయణ, ఆయన ప్రొడ్యూసరు. దాని తర్వాత మాస్టర్ మైండ్ క్రియేషన్స్ వచ్చి ఇతంది అనమాట, యాష్దే. సో యాష్ కూడా దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. గీతూ మోహన్ దాస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొన్న కూడా, మలయాళీ ఆమె యాక్టరు కమ్ డైరెక్టరు. సో ఆమె చేసిందనమాట. ఇది ఓవరాల్గా 600 కోట్ల బడ్జెట్. సో ఇది ఇప్పటికైతే ఓపెనింగ్స్ అంటే దాదాపు 26 కోట్ల పైనే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో డబ్బులు వచ్చాయని చెప్తున్నారు. ఇప్పటికైతే బడ్జ్ కూడా బాగుంది. కాకపోతే ఓపెనింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే సౌత్లో ఉంది తప్ప నార్త్లో అయితే పెద్ద బడ్జ్ నాకేం కనబడలేదు. నేను చెక్ చేశాను, అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ పెద్దగా లేవు ఇప్పటికైతే. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా బూత్ సినిమా అని చెప్పి దీని మీద విమర్శ వస్తే ఇంకొక ప్రమాదం కూడా జరిగింది ఇక్కడ. యాష్ మాట్లాడుతున్నప్పుడే దూరంగా ఉన్న సౌండ్ సిస్టమ్, భారీ సౌండ్ సిస్టమ్ కూలిపోయింది. అక్కడ ఉన్న విద్యార్థులు ఇద్దరికి కాళ్ళు విరిగిపోయినాయని చెప్తున్నారు. ఇంకొక ఇద్దరు వాళ్ళేమో మేల్ స్టూడెంట్స్ కాళ్ళు విరిగిపోయినాయి. ఇంకొక ఇద్దరు అమ్మాయిల స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా గాయపడ్డారు. అందులో ఒక అమ్మాయి స్పృహ కూడా తప్పైంది. వాళ్ళు ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు ఇది ఈయనకి అక్కడ దూరంగా ఏం జరుగుతుంది ఈయనకి అర్థం కాలేదు. యాష్కి ఆయన కంగారు పడిపోయి ఆడ ఏం జరుగుతుంది, సేఫ్గా ఉన్నారా లేదా అని మాట్లాడుతున్నాడు. ఈ ఫస్ట్ ఏమో సేఫే కదా అంటే సేఫే అన్నారు ఎవరు. దాంతో ఆయన మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఈ లోపల సుమ కూడా గ్రహించింది అక్కడ సౌండ్ సిస్టమ్ పడిపోయిందని. దాంతో అతను ఆపేశాడు, స్పీచ్ కూడా ఆపేసి కంగారుగా ఇదయ్యాడు. సో ఒక ప్రమాదం జరిగింది. మామూలుగా మనం హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ప్రమాదాలు ఎక్కువైనాయి. ఎందుకంటే వాటిని ఎవరైతే ఈవెంట్ మేనేజర్లుగా ఉంటారో వాళ్ళు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ప్రొడ్యూసర్లు కూడా ఈవెంట్ మేనేజర్లకి డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, పాత బకాయిలే పెండింగ్లో ఉండడం, దాంతో వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేకపోవడం. రెండోది గెస్ట్ చేయలేకపోవడం. ఎంతమంది ఇప్పుడు యాష్కి కూడా ఎంతమంది వస్తారని ఎవరు గెస్ట్ చేయలేదు, పెద్ద ఎత్తున వచ్చేసారు. మనకు ఆ కల్చర్ ఉంది విపరీతంగా. నేనైతే ఆశ్చర్యపోతుంటాను, నన్ను కూడా టికెట్ల కోసం అడుగుతుంటారు, సార్ ఏమైనా ఉన్నాయి సార్ అని చెప్పి. వీళ్ళు బాగా చదువుకున్నారు, మంచి ఫ్యామిలీ, వీళ్ళకి కూడా ఏం పిచ్చేమి అనిపిస్తుంది. అలాంటి పిచ్చి ఉంది మనకి. అది సినిమా ఇండస్ట్రీకి పాజిటివే. కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇప్పుడు సౌండ్ సిస్టము అవన్నీ సరిగ్గా పెట్టకపోతే అక్కడ దగ్గరలో కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా లక్కీగా వాళ్ళ ప్రాణాలతో బతికారు. కానీ ఇద్దరు స్టూడెంట్లు కాలు పోవడం అంటే వాళ్ళ జీవితాంతం సఫర్ అవ్వాలి. ఈయన అసలు కాలేజీలో పెట్టడం రాంగ్ ఖచ్చితంగా. మల్లారెడ్డి మీద తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా బడ్జ్ అయితే ఉంది సినిమాకి. ఇది కాకపోతే ఆ ట్రైలర్ మీద నేను రివ్యూ చెప్పినప్పుడే చెప్పాను, దీనికి ఆ రిస్క్ కూడా ఉంది. అంటే హిట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా హిట్ అవుతుంది, లేకపోతే మాత్రం అది కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంది ట్రైలరు. అంటే ఎవరి వైపు సైడ్ తీసుకోవాలో క్లారిటీ లేదు. తండ్రి వైపు తీసుకోవాలా, కొడుకు వైపు తీసుకోవాలా అన్న క్లారిటీ మిస్ అయింది ఆ ట్రైలర్లో. అట్లాగే వీళ్ళు లేడీస్తో కూడా చాలా దారుణంగా కొట్టి వాళ్ళని చేయడం అనేది కూడా కొంత ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది, వైలెన్స్ వాళ్ళు. కాకపోతే అతనికి యూత్ ఫాలోయింగ్ ఉంది. అందుకనే అతను కూడా జంజీకి సూట్ అయ్యే సినిమాను కూడా ఇవాళ ఉన్న ట్రెండ్ని కూడా ఉపయోగించుకొని యాష్ మాట్లాడాడు. ఇది జరగపోయింటే ఇంకా ఆయన కంటిన్యూ చేసి ఉండేవాడు. కానీ ఈ సంఘటన జరగడం వల్ల అతను కూడా కంగారుగా ఆపేశాడు. థ్యాంక్ యూ సో మచ్.